హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్రకాష్ రావుకి అంతా అగమ్యగోచరంగా ఉంది. అసలు జీవితంలో అతను ఎప్పుడూ ఇంతగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఏ విషయం గురించి ఇంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని పడలేదు. అలాంటిదిప్పుడు ఎటూ దిక్కు తోచట్లేదు. ఏమీ పాలుపోవటం లేదు. ఎవరిని సలహా అడగాలో తెలియటం లేదు. ఇంటిదైనా, బయటదైనా, ఆఫీసైనా 60 ఏళ్ల ఈ జీవితంలో 20వ ఏట పెళ్ళయ్యాక ఏ సమస్య అయినా శ్రీమతితో పంచుకుని చర్చించి ఆమె సలహాపై నడవటం అలవాటు కానీ, ఇప్పుడు ఈ వయసులో ఈ సమస్య ఏంటి? ఛ! ఎంత ఆలోచించినా అంతు చిక్కటం లేదు. కారణమూ తెలటం లేదు. పార్కులో చీకట్లు ముసురుకుంటున్నాయి. దోమలు కూడా విజృంభించి కుట్టడం మొదలుపెట్టాయి. అప్పటికే అతడు సాయంత్రం నడకకొచ్చి పార్కులో కూర్చుని 2 గంటలయింది. ఇంటికి వెళ్ళాలంటే ఏదో గుబులుగా ఉంది. అయినా తప్పదుగా. గాఢంగా నిట్టూర్చి లేచి ఇంటిదారి పట్టాడు. ఇంటి బయట లైట్లు విడటం లేదు. చూస్తే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప. పక్కవాళ్ళ తలుపు కొట్టాడు. అద్దెకున్న వాళ్ళ అమ్మాయి వచ్చి తాళం చెవి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో నోటిదాకా వచ్చిన ప్రశ్నను అలాగే లోపలికి మింగేశాడు. తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. లోపల కూడా లైట్లు వేసిలేవు. టైము 7:30. వంటింట్లోకి వెళ్ళి చూశాడు. వంట చేసిన ఛాయల్లేవు. అసలు లలిత ఎటు వెళ్ళినట్టు చెప్పా పెట్టకుండా, పైగా వంట అది ఏమీ చేయకుండా గ్లాసు మంచినీళ్ళు తాగి బెడ్రూంలోకి వచ్చాడు. మంచం మీద ఆమె విడిచిన చీర కాబోలు కుప్పగా పడి ఉంది. ఇంకో పక్క తుడుచుకున్న తడితుండు ఇంకా అలాగే ఉంది. వాటిని పక్కకు తోసి నిస్రానంగా మంచంపై వాలిపోయాడు ప్రకాశ్రావు. ఎందుకిలా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది లలిత? ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచేది. తను లుంగి తడి టవలు మంచం మీద వదిలేస్తే వెంటనే తీసేసేది. కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్లు, ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసేవాడు. అయినా ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండేది. తను పిల్లలు సరదాగా ఏడిపించే వాళ్ళం కూడా. మరీ అంత శుభ్రం పనికిరాదు అని. వంట కూడా అద్భుతంగా చేసేది. 2 పూటలా రకరకాల టిఫిన్లు, అన్ని రకాల కూరలు, పచ్చళ్ళు, పగలు రాత్రి భోజనాలు. తన ఆఫీసులో పెద్దవాళ్ళని, పెద్ద పెద్ద ఆఫీసర్లని, మేనేజర్లని గొప్పగా పిలుచుకుని వచ్చేవాడు తన ఇంటికి భోజనానికి. అందరికీ ఓపికగా, ఆప్యాయంగా, షడ్రసోపేతంగా వండి పెట్టేది లలిత. నిజం చెప్పాలంటే తనకి 1, 2 ప్రమోషన్లు వాటి వల్లే లభించాయి కూడా. తానెప్పుడూ ఆఫీసు పనులలోనే మునిగి తేలుతూ ఉండేవాడు కాబట్టి పిల్లల చదువులు, ఆటపాటలు అన్నీ కూడా తనే చూసుకునేది. పిల్లలు ఏ క్లాసో కూడా తనకు ఒక్కోసారి గుర్తుండేది కాదు. అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయిందేంటి? మళ్ళీ ప్రకాశ్రావు ఆలోచనలు మొదటికే వచ్చాయి. టైం చూశాడు. 8 అయింది. లలిత ఇంకా రాలేదు. అతనిలో తెలియకుండానే సన్నగా ఆందోళన మొదలైంది. అసలు ఎటు వెళ్ళింది ఇంతసేపు? కొంపదీసి ఈ అఘాయిత్యమైనా? చచ, అదేమీ కాదు. ఇంతలో గేట్ తీసిన చప్పుడైంది. అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అంతే, ఒక్క ఉదుట లేచి వెళ్ళి హడావుడిగా తలుపు తీశాడు. లలితను చూడగానే, ఎక్కడికి వెళ్ళావు? నువ్వింకా రాకపోతే నేను ఎంత గాబరపడ్డానో తెలుసా? అన్నాడు. అతన్ని దాటి లోపలికి వెళ్ళిపోతుందల్లా వెనక్కి తిరిగి తల ఒక పక్కకు వంచి, ఎందుకు? అడిగింది లలిత. ఆమె అడిగిన తీరులో, ఆ చూపులో అతనికి ఎన్నో అర్థాలు గోచరించాయి. అదే తెలియకుండానే తడబడ్డాడు. ఆమె ఎదుట కుంకుమ, చేతిలో కొబ్బరి చిప్ప చూసి, ఓహో గుడికా? అదే ఆలస్యమైతేను సంజయ్షిగా అన్నాడు.
ఆమె మౌనంగా కాళ్ళు కడుక్కునేందుకు బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది. కాసేపు ఆగి వంటింట్లో ఏదో గిన్నెలు చప్పుడు. ప్రకాశం హాలు సోఫాలో కూలబడ్డాడు. ఆమె ఇదే తంతు. చాలా మటుకు మౌనం. మాట్లాడిన మాటల్లో తెలియని కాఠిన్యం. అది అలనట్లేదు. పెళ్ళైన కొత్తల్లో ఏం కర్మో! మొన్న మధ్య వరకు ఆమె అప్పుడప్పుడు అలుగుతూనే ఉండేది. అయితే ఆ అలకలో ఒక మురిపం, ఒక దగ్గరతనం. అతను తనని బ్రతిమాలి మురిపించాలని ఆరాటం ఉండేది కానీ, ఇప్పుడిది అలా కాదు. కోపము కాదు. ఒక నిశ్శబ్దం, ఛేదించలేని ఒక మౌనపు అడ్డుగోడ. ఆమె మొహంలోని ఒకానొక కరుడుగట్టిన నిర్లిప్తత అతన్ని దరిచేరనివ్వటం లేదు. అసలు ఏ ప్రయత్నం చేసి దగ్గరై స్వాంతన చేకూర్చాలో అర్థం కావటం లేదు. అతని ఆలోచనలో ఉండగానే ఆమె డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు సర్ది భోజనానికి రండి అని పిలిచింది. ఆ పిలుపులో ఎంత తేడా! భోజనానికి వస్తారని అడగలేదు. అబ్బా ఇంకెంతసేపు రండి అని విసుక్కోను లేదు. అలా అని మర్యాద లేదు. అదొక వాక్యం అంతే. అందులో ఏ భావం లేదు. భాష తప్ప. అసలు భావమే లేదా? ఉంది. ఇన్నేళ్ళు ఇంతటి ప్రేమానాలు పంచిన ఈమె ఇంత అభావంగా రాయిలా మారిందంటే కారణం ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఉంటుంది. తను కనుక్కోవాలి. కనుక్కుంటాడు. దృఢ నిశ్చయంతో లేచాడు ప్రకాశ్‌రావు. బహుశా ఈ వయసులో ఇలాంటి సమస్య ఎవరికీ రాదేమో! పార్కులో బెంచి పైన కూర్చుని స్నేహితుడు వెంకట్రావుతో అన్నాడు ప్రకాశ్‌రావు. ఏమిటో ప్రకాశం వింతగా ఉంది. ఇన్నాళ్ళు కాపురం చేశాక ఇవాళ భార్యతో తగాదా? కొత్త. కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నావా? అయినా నాకు తెలిసి లలితమ్మ చాలా అనుకూలమైంది. అలాంటిది నీతో సరిగ్గా మాట్లాడకపోవడమేంటి? నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. దూరంగా వినడమేమిటి? ఒకటి మాత్రం చెప్పాలి. కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదు. నిర్మొహమాటంగా అసలిదంతా ఎప్పుడు మొదలైందో, తన ముందు జరిగిన సంఘటనలు ఏమిటి, అన్నీ సక్రమంగా గుర్తు చేసుకొని ఏదీ వదలకుండా విడమర్చి చెప్పు అన్నాడు వెంకట్రావు. ప్రకాశ్‌రావు చెప్పటం మొదలుపెట్టాడు. వందన గార్డెన్స్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ హాల్. పేరుకి తగ్గట్టు చక్కటి లాన్, రకరకాల పూల మొక్కలు, క్రోటన్లతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చల్లటి సాయంత్రం పిల్లగాలికి మొక్కలు మెల్లమెల్లగా ఊగుతున్నాయి. వేదికంతా దండలతో, రంగురంగు కాగితాలతో అద్భుతంగా అలంకరించుంది. మధ్యలో ఒక పెద్ద ఎర్రటి మఖమల్ కుర్చీ, స్పీకర్ల నుంచి చక్కటి శ్రావ్యమైన వాద్య సంగీతం మంద్ర స్థాయిలో వినిపిస్తుంది. మంచి సన్నజల్ల పరవరం స్ప్రే చేసినట్లు ఉన్నారు. గాలంతా వ్యాపించింది. అక్కడ వేసి ఉన్న 100 కుర్చీలు నిండిపోయాయి. వచ్చిన వాళ్ళంతా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. చాలామందికి అక్కడ జరగబోయే ఫంక్షన్ ఏంటో తెలీదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక వేడుకంటే ఆసక్తితోనూ, కుతూహలం కొద్దీ, దగ్గరతనం కొద్దీ వచ్చి కూర్చున్నారు. కారు దిగి టీవీగా హాల్లోకి అడుగుపెట్టింది లలిత. వంకాయ రంగు అంచుగల ఆకుపచ్చటి గద్వాల్ చీర, చెవులకు తెల్లటి దుద్దులు, నుదుట పెద్ద ఎర్రటి బొట్టుతో చక్కటి ముడిగా చుట్టుకున్న కురులు, పెదవులపై చిరుదరహాసంతో హుందాగా చూడగానే గౌరవం కలిగేలా ఉంది ఆమె రూపం. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పారు కాదు. ఇల్లు బయలుదేరాక మొదటిసారి నోరు విప్పుతూ అడిగింది లలిత. చూస్తావుగా అంటూ ఆమెని ముందు వరుసలో కూర్చోబెట్టి సరాసరి వేదికరెక్కిన ప్రకాశ్‌రావు మైక్ అందుకుని మాట్లాడటం పెట్టాడు. ప్రత్యేకించి సందర్భం ఏమిటో చెప్పకపోయినా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. లలిత గత 40 ఏళ్లుగా నా సహధర్మచారిణి. ఇన్నేళ్లలో ఆమె నా నుంచి దూరంగా ఉన్నది ఏ వారం 10 రోజులో. అది ఆమె తల్లిదండ్రుల మరణం వంటి అత్యవసర పరిస్థితిలో. మిగిలిన ఇన్నేళ్ల జీవితం ఆమె కేవలం నేను, మా పిల్లలు, అత్తగారు, ఆడపడుచు వంటి కుటుంబ సభ్యుల బాగోగులు చూడటంలో, బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేసింది. వారి సుఖ సంతోషాలే తన సుఖ సంతోషాలుగా చేసుకుంది. వారికి ఏ కష్టం వచ్చినా ఆమె తలడిల్లిపోయేది. 1000 దేవుళ్లకు మొక్కుకునేది. మీకనిపించవచ్చు, ఇందులో వింతే ఉంది. ప్రతి ఇల్లాలు లేకపోతే కనీసం 90% ఇళ్లలు చేసే పనులేగా ఇవి అని. ప్రతి ఇంట్లో జరిగే కదే అని వింటున్న లలిత మొహంలో రంగులు మారుతున్నాయి. ఒక నిమిషం ఆమె వంక చూసి
మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు ప్రకాశం. వారం క్రితం వరకు నేను అంతే కానీ, నా స్నేహితుడు వెంకట్రావు, నా భార్య లలిత నా కళ్ళు తెరిపించారు. లలిత నాతో ఇదివరకట్లా లేదని, ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నా మిత్రునితో చెప్పాను. అసలిదంతా ఎప్పుడు మొదలైంది? దాని ముందు జరిగిన సంఘటనలేమిటి? అన్నీ సక్రమంగా గుర్తుచేసుకుని ఏదీ వదలకుండా చెప్పు అన్నాడు వెంకట్రావు. నేను ఓ 10 రోజులు వెనక్కి వెళ్ళి, ఆ! గుర్తొచ్చింది. ఇదంతా ఆ రోజే మొదలైంది. 31 31వ తేదీ నా రిటైర్మెంట్ తేదీ. ఆ రోజు ఫంక్షన్‌కి నువ్వు హాజరయ్యావు కదా! అన్నాను. అవును. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆఫీస్‌లో ప్రతి ఒక్కరూ నీ పనితనం గురించి, ఆఫీస్‌కి నువ్వు చేసిన సేవల గురించి, ఆఫీస్‌లో పైవారితో, కింది వాళ్ళతో నువ్వు సాగించిన సత్సంబాల గురించి గొప్పగా పొగిడారు. అవును. ఆ రోజు నిజంగా నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆ రోజు నాకు జరిగిన సత్కారం, వేసిన పూలదండలు, కప్పిన శాలువా, అందరూ ప్రేమతో ఇచ్చిన బహుమతులు అన్నీ అపురూపంగా దాచుకున్నాను. ఇక నా గురించి అందరూ చెప్పిన మంచి మాటలు నా మనోఫలకంపై సువర్ణ అక్షరాలే నిలిచిపోయాయి. నా శేష జీవితమంతా ఆ మాటలు కలిగించిన ఆనందంతో, స్ఫూర్తితో గడిపేయచ్చు. ఇంటికొచ్చాక లలితతో అవన్నీ పదే పదే వర్ణించమని చెప్పాను. ఆమె ఎంతగానో సంతోషించింది. అరెరే! నేను కూడా వస్తే బావుండేదండి అని అన్నది. నిజమే, ఆమె వచ్చి ఉండుంటే నాకు జరిగిన ఆ సన్మానానికి, ఆ గౌరవానికి ఎంతో పొంగిపోయేది. నాకే ఎందుకో ఆమెను పిలుద్దామని తట్టలేదు. పదే పదే రాత్రంతా అదే మాట్లాడుకుంటున్నాం. నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు చేసిన ఊర్లు, అక్కడ పరిచయమైన సహోద్యోగులు, నేను చేసిన గొప్ప పనులు, ఇవన్నీ తనివి తీరా చెప్తూ పోయాను. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాను. మర్నాడు పొద్దున లేచి లలిత ఇచ్చిన కమ్మటి కాఫీ తాగుతూ, కూర్చోబోయి నా భవిష్యత్తు ప్రణాళికలేమిటో నీతో చెప్తాను అంటూ మొదలుపెట్టాను. ఏమేం చేస్తారు? అది కూడా చెప్పు అన్నాడు వెంకట్రావు. ఏముంది, పొద్దున్నేచి కాఫీ తాగాక 7-8 వరకు వాకింగ్, 8 గంటలకొచ్చి పేపర్ అది చూసి 9కి టిఫిన్, కాఫీ, 10 గంటలకు స్నానం, 11 గంటల నుంచి 1 వరకి రీజనల్ లైబ్రరీలో గడపడం, 1:30 వరకు మధ్యాహ్నం భోజనం, ఓ 2 గంటలు పుణుకు తీసుకొని సాయంత్రం మళ్ళీ కాసేపలా బజారుకు, ఏ సాహితీ సభకు హాజరయ్యి రాత్రి భోజనం, నిద్ర అన్నీ సమయం ప్రకారం జరిగిపోవాలి. ఏదో రిటైర్డ్ అయ్యాను కదా అని సత్సారం చేస్తే ఊరుకునేది లేదు. తమాషాగా లలితను బెదిరించాను కూడా. ఇవన్నీ విని లలిత ఏమంది? వెంకట్రావు కుతూహలంగా అడిగాడు. ఏమంది? అవును, ఏమంది? ఆలోచనలో పడ్డాడు. ఏమోరా, పెద్దగా గుర్తులేదు. అప్పుడు లలిత ఏవో కూరలు తరుక్కుంటుంది. నేను చెప్పడం అవ్వగానే లేచి అవి పట్టుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెట్టించాడు వెంకట్రావు. ఆ తర్వాత అవును. ఆ తర్వాతే నిజమే. ఆ తర్వాత నుంచి ఈ వరస మొదలైంది. హఠాత్తుగా నా మెదడులో పొరలేదో విప్పుకున్నాయి. ఇప్పటివరకు నేను పట్టించుకొని, తెలుసుకొని, కొత్త కోణాలేవో నా మనసుని తట్టి లేపాయి. వాటి ఫలితమే ఇవాల్టి ఈ వేడుక. ఇంటి యజమానిగా, డబ్బులు సంపాదించుకునే వ్యక్తిగా, నాకు ఇంటికి ఆమె చేసిన సేవలన్నీ నా హక్కుగా, ఆమె బాధ్యతగా భావించాను. నేనొక గృహిణిగా ఆమెది అంతే ముఖ్యమైన పదవని గుర్తించలేదు. ఆమె శ్రమకు, సేవకు ఏనాడూ గుర్తింపునివ్వలేదు. అదొక పనిగానే భావించాను. 30 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో నాకు జీవితంతో పాటు ఎన్నో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, ప్రశంసలు, బహుమతులు, అటు పిమ్మట పదవి విరమణ. కానీ ఆమె 40 ఏళ్ల గృహిణి జీవితానికి జీతము, పత్యము ఏమీ లేవు. ప్రశంసలు లేవు. పదవి విరమణ అంతకన్నా లేదు. అసలు వెలకట్టలేని ఆమె సేవలకు
నా దృష్టిలో, మనందరి దృష్టిలో విలువే లేదు. ఇన్నాళ్ళ ఇన్నేళ్ల నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను చేసిన తప్పు ఇక ముందు మరెవ్వరూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనాడు సభాముఖంగా నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. ఆయన స్వరం గద్గమైంది. వింటున్న లలిత కళ్ళనిండా నీళ్ళు. సభలో కలకలం. నేనేం చేసినా ఆమె రుణం తీర్చుకోలేను అని నాకు తెలుసు కానీ, ఈ చిన్న సన్మానం నేను నా పిల్లలు కలిసి లలితకు తెలియకుండానే ఏర్పాటు చేశాం. నా మాట వినగానే లలిత కళ్ళు ఆశ్చర్యంతో, ఆరాటంతో పిల్లల కోసం వెతికాయి. అమ్మమ్మ, నానమ్మ అంటూ మనవళ్ళు, మనవరాలు చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెని స్టేజీ మీదకి తీసుకెళ్లారు. పెద్ద మనవడు, మనవరాలొచ్చి ఆమెకి పుష్పగుచ్చాలు అందించారు. ఆమె ఆ పుష్పగుచ్చాలు అందుకుని వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దు చేసింది. వెనుకగా కూతురు, కోడలొచ్చి పెద్ద పూలమాలని ఆమె మెడలో వేశారు. కొడుకు, అల్లుడు వచ్చి ఒక చక్కటి ఖరీదైన శాలువా కప్పారు. ఆమింకా ఆ ఆనంద ఆశ్చర్యంలో తేలుతూనే ముందే ప్రకాష్ రావు మైక్ ఆమె చేతికిచ్చాడు. లలిత కళ్ళు తుడుచుకుంటూ, ఇంత అద్భుతమైన అభినందన సభ ఏర్పాటు చేసిన మా వాళ్ళకి, వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఏ స్త్రీ కూడా తన గృహిణి జీవితం నుండి రిటైర్మెంట్ కోరుకోదు. అలా చూస్తే అది ఆమె బ్రతుకు నుంచి విరమించడమే అవుతుంది. అయితే ఆమె కోరుకునేది తను చేసే పనులకు రవ్వంత గుర్తింపు, గోరంత తోడ్పాటు. వ్యక్తిగా నాకంటూ కాస్తంత చోటు, సమయం, పెళ్ళిన కొత్తలో ఆడపడుచు, అత్త, మామగార్ల బాధ్యతతో ఆ పైకు నెలకు పిల్లలు, వాళ్ళ పసితనం, ఊపిరి సలపని పనులు, ఆ తర్వాత వారి స్కూలు, కాలేజీ జీవితాలు, వాళ్ళని చదివించటం, చెడుతో పట్టకుండా చూసుకోవటం, కుటుంబ సభ్యులందరికీ భోజనం తయారీ, ఇతర ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే. ఇన్ని బాధ్యతల మధ్య ఇప్పుడు నేను అరులు చాచింది, నాకు దొరకంది, నాకంటూ కాస్తంత సమయం, నేను ఒంటరిగా ఉండి నా భావాలను నాతో నేనే పంచుకునే చోటు, పిల్లల చదువులు, పెళ్ళై స్థిరపడ్డాక కొంత వెసులుబాటు దొరికింది. ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఇక నాకంటూ వీలు చిక్కించుకోవచ్చని ఆశపడ్డాను కానీ, ఆయన రిటైర్డ్ అవ్వగానే భావి జీవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఇంటి పనుల సహాయానికి కానీ, నాకు కానీ ఎక్కడా స్థానం కల్పించలేదు. అసలు నా వైపు నుంచి ఆలోచించలేదు. నీ కానిగెత్తు జీవితపు టైం టేబుల్ ఏమాత్రం మారటానికి వీలు లేదు సుమా అని నవ్వుతూనే హెచ్చరించారు కూడా. మీలో చాలామందికి తెలుసు నాకు మోకాలు నొప్పులు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాకింగ్ చేయమన్నారు. పొద్దున పూట వెళ్దామంటే పాలవాడు, పేపరు, పనిమనిషి, చాకలి ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆ పైన ఇంటి పని, వంట పని మామూలే. ఇక సాయంత్రం ఇంటికి తాళం వేస్తే ఆయనకిష్టం లేదు. ఆయన వచ్చే వరకు నేను ఇంట్లో ఉండాలి. చక్కగా తయారయ్యి కాఫీ, టిఫిన్తో ఎదురవ్వాలి. ఇన్ని ఆంక్షల మధ్య నా నడక ఇంకెక్కడ సాగను? అలాగే ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళాలని నా కోరిక. ఇన్ని ఇక్కట్లో చెప్పలేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నా ఇష్టాలు, అవసరాలు, అభిరుచులు అన్నిటికీ ఆఖరి స్థానమే ఉండటంతో పెద్ద నుంచి చిన్న వరకు అందరి పనులు, అవసరాలు ముగిసాకే నేను నా గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, తల్లిగా, భార్యగా నేను కోరుకునేది ఒక్కటే. ఇంటి పని, వంట పని చేసేవాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి కొన్ని ఆలోచనలు, అభిరుచులు, ఆశయాలు ఉంటాయి. వారికి కొంతలో కొంత మీ సహకారం అందించండి. వారి పనుల్లో తోడ్పడండి. వారు చేసిన పనిని గుర్తించండి. అప్పుడప్పుడైనా ఒక చిరునవ్వు, ఒక ప్రశంస, ఒక మెచ్చుకోలు అందివ్వండి. అదే వాళ్ళు కోరుకునేది. ఇవాల్టికి నా మనసు అర్థం చేసుకున్నందుకు ఈయనకి. లలిత భావోద్వేగంతో గొంతు బొంగురుపోగా మాట్లాడడం మానేసింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.